ఒక అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తిడుతూ ఉండేవారు. వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆ లైట్ ఆపు, ఫ్యాన్ ఆప్ అని చెప్పి ఏదో ఒక పని చెప్తూ ఉండేది. నాన్న కూడా కుళాయిలో నీళ్లు పోతున్నాయి, అదాపు ఇదాపు అని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు విని ఆ అబ్బాయికి కోపం, చిరాకు వచ్చేది. ఆ అబ్బాయి ఏదైనా మంచి జాబ్ వస్తే వీళ్ళ తలనొప్పొద్దని అనుకునేవాడు. ఒకరోజు ఆ అబ్బాయి జాబ్ కోసం ఒక మంచి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆఫీస్లోకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే పట్టపగలే అనవసరంగా చాలా లైట్లు వెలుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తాయి. వెంటనే వెళ్ళి ఆ లైట్లని ఆపేస్తాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళంగానే అక్కడ కొంతమంది కుళాయి దగ్గర నీళ్ళు తాగి కుళాయి కట్టేయడం మర్చిపోతారు. ఆ అబ్బాయికి వెంటనే వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చేది. వెళ్ళి ఆ కుళాయి కట్టేస్తాడు. జాబ్ కోసం చాలా మంది వచ్చున్నారు, నాకు జాబ్ ఎలా వస్తుందని ఆలోచించుకుంటూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత ఆ అబ్బాయిని లోపలికి పిలిచి సర్టిఫికేట్లు తీసుకొని జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అడుగుతారు. ఈ అబ్బాయి షాక్, నన్నేమి క్వశ్చన్లు అడగకుండా నాకు జాబ్ ఎందుకు ఇస్తున్నారని. అప్పుడు మేనేజర్ అంటాడు, ఈరోజు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఎవరిని ప్రశ్నలు అడగలేదు, ప్రతి ఒక్కరిని సీసీ కెమెరాలో చూసాము ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారని. అక్కడ అనవసరంగా లైట్లు వెలుగున్నా కుళాయి దగ్గర నీళ్ళు పోతున్నా ఎవరు కట్టలేదు, కానీ నువ్వు మాత్రం లైట్